హాయ్ అండి, వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే, మా పాప యూఎస్ నుంచి చిన్న మిక్సర్ అయితే పంపించిందండి. ఈ మిక్సర్ పంపిస్తే దానికి ఈరోజు పూజ అయితే చేశానండి. పూజ చేశాను కదా, ఇంకా ఓపెనింగ్ అయితే చెయ్యాలి కదా. అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే, ముందుగా ఇందులో పసుపు కొమ్ములు అనేది పడుతున్నానండి. ఈ పసుపు కొమ్ములు నేను ఎవ్రీ ఇయర్ కూడా 3 కేజెస్ 4 కేజెస్ అలాగా ఇంట్లోకి ఇక్కడ మాకు తెలంగాణలో లావు పసుపు కొమ్ములు వస్తాయండి. అవి ఇలా చిత్త కట్టి మిషన్ దగ్గర పట్టించుకొచ్చేస్తాము. కేజీకి 40 రూపీస్ అలా తీసుకుంటారు. ఇందులో ఎస్పెషల్లీ ఈ మిక్సీలో మనము ఈ స్మాల్ మిక్సర్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, ఇందులో కాఫీ గింజలు కూడా అవుతాయండి. కాఫీ గింజలు అండ్ పసుపు కొమ్ములు కూడా అవుతాయి అన్నమాట. అందుకోసం అనేది నేనైతే ఈరోజు ముందుగా పసుపు కొమ్ములు అయితే వేసి పడుతున్నానండి. ఇందులో నేను ఇంతకు ముందు కూడా ట్రై చేసి చూశానండి. పసుపు కొమ్ములు ప్లస్ కాఫీ గింజలు కూడానండి. ఏదో అలా పెట్టి జారు పెట్టి మూత పెట్టేసిన తర్వాత దీన్ని అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేయటం మీకు చూపిస్తాను. ఈ మిక్సర్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎలా అయిపోతుందో 1 మినిట్లో నేను మీకు చూపిస్తాను. చూడండి. చూసారా అండి, ఎంత క్యూట్గా అయితే ఈ పసుపు అయితే మిక్సీ అయిపోవటం జరిగిందో. ఇలాగే ఇదిగోండి ఎంత స్మూత్గా అయితే అయిపోయిందో. నేను ఇంతకుముందు వేరే వాళ్ళ ఇంట్లో అయితే చూశానండి. ఇది మా చిన్నత్తయ్య గారి ఇంట్లో చూసి మా అమ్మాయిని అయితే ఇది పంపించమ్మా అన్నాను. మొన్న ఫ్రెండ్స్ వస్తుంటే వాళ్ళతో పంపించిందండి. అందులో నేనైతే కాఫీ గింజలు కూడా వేసి చూశానండి. ఆ కాఫీ గింజలు కూడా ఇలా మెత్తగా చక్కగా అయితే మిక్స్ అయిపోవటం జరిగిందండి. అలాగే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 3-4 కేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి అండి, ఇవి దగ్గర 4 కేజెస్ వరకు ఉన్నాయి. అందులో వీటిని అయితే కనుక నేను ఇప్పుడు బయట పట్టిస్తాను. ఇంత చిన్న మిక్సర్లు అయితే అవ్వదు, కానీ ఏదైనా కొంచెం ఇంత స్మాల్ ఇంత కెపాసిటీ ఇంత ఒక పావు కొమ్ముల వరకు కావాలంటే వేసుకోవచ్చండి. ఇందులో మంచిగా అయితే అయిపోతున్నాయి. కావున కేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే మాత్రం ఇది బయటించుకుంటాను. అలాగే మీకు నచ్చితే కూడా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి.